ఈరోజు మా యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ బాలు ఆయన ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. కారణం త్రీ టౌన్లో ఉన్నటువంటి పోలీసులు ఆయన ఇంట్లో ఉండగా ఆయనను సిఐ గారు పిలుస్తున్నారు రమ్మని చెప్పి పోయి బలవంతం చేయడము, ఆయనను బలవంతంగా తీసుకుపోవడానికి ట్రై చేస్తే వాళ్ళ అమ్మ అడ్డం వచ్చినారు. వాళ్ళ అమ్మ అడ్డం వస్తే వాళ్ళ అమ్మని తోయడం జరిగింది. ఆమె కింద పడిపోయింది. ఆమె పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రెండోది ఆయన అడిగినాడు ఎందుకు రావాలి, నా మీద ఏం కేసులు ఉన్నాయని. అవన్నీ స్టేషన్లో చెప్తారు, ఇక్కడ చెప్పరు, నువ్వు రాష్ట్ర అని చెప్పినారు. కానీ ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని వివరాలు చెప్పాలి పూర్తిగా. ఏ కేసు ఉంది, ఎందుకు తీసుకుపోతున్నామని. అట్లా లేకుండా బలవంతంగా తీసుకపోతే పోనీకి ట్రై చేస్తే ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఆగస్టులో ఒకసారి ఇలాగే ఇంటి నుంచి తీసుకుపోయి పోలీసులు అతన్ని నిర్బంధించి బాగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మళ్ళీ అతని మీద అతను ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతను 20 లీటర్ల నాటు సారాయి కారు డిక్కీలో పెట్టుకొని బుధవారపేటలో ఇంటింటికి తిరిగి సారాయి అమ్ముతున్నాడు అని ఆయన మీద కేసు పెట్టింది. ఫిజియోథెరపీ డాక్టరు 20 లీటర్ల సారాయి కారు డిక్కీలో పెట్టుకొని 20 లక్షలు విలువ చేసే కారులో సారాయి అమ్ముకుంటాడా? అర్థం లేదా? అంటే కేసు పెట్టేటప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని కేసులు పెడుతున్నారు. అలాగే అతని మీద ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చిందని, ఆ టీ కొట్టు కాడ ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారని అప్పుడు ఆమెపై చెప్పింది. కంప్లైంట్ రాసేమంటే లేదు నేను కంప్లైంట్ రాసేము, మేమందరం ఒకటే అని చెప్పేస్తే ఆమెతో బలవంతం కంప్లైంట్ తీసుకోనికి ట్రై చేస్తే ఆమె కంప్లైంట్ ఇవ్వలే. ఆ కేసులో పిలిపిస్తున్నామంటారు. కంప్లైంటే లేనప్పుడు 2 నెలల కిందట జరిగింది. కంప్లైంటే లేనప్పుడు ఎట్లా పిలిపిస్తారు? కాబట్టి ఇదంతా హరాస్మెంట్ చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు అతను ఇంకా మళ్ళీ తీసుకుపోయి కొడతారు, నన్ను చాలా హింసిస్తారు అని భయపడి ఈ పోలీస్ హరాస్మెంట్ తట్టుకోలేక, తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక, తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి చేయడము, నువ్వు పార్టీలోకి రా, లేదంటే నిన్ను పోలీసులతో కొట్టిస్తాము, లేదంటే నీ కుటుంబ సభ్యుల మీద కేసు పెడతాం, మీ అక్క మీద కేసు పెడతాం, మీ అమ్మ మీద కేసు పెడతాం అని అట్లా వాళ్ళకు బెదిరింపులు రావడంతో ఇంకా ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులను అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు త్రీ టౌన్ పోలీసులు కలిసి కల్పించినారు. కాబట్టి దీన్ని నేను ఒకటే డిపార్ట్మెంట్ వారికి చెప్తా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళది 3 సంవత్సరాలు ఉంటుంది, కానీ మీకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. వాళ్ళు 3 సంవత్సరాలు ఉండేటోళ్ళ కోసము, 2 సంవత్సరాల పోస్టింగ్ల కోసము వాళ్ళు చెప్పినట్లల్లా చేస్తే మీ 30 సంవత్సరాల సర్వీసు దెబ్బతినేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితులు తెచ్చుకోవకండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే ఎవరి కొద్దీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ తరం కాదు, ఎవరి తరం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాను, మీరు మా పార్టీ కార్యకర్తల మీద లేదంటే ఎవరైనా కమిషన్లకు లేకుంటే కబ్జాల కోసము పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగించుకొని పోలీసుల ద్వారా అరెస్టులు చేపించి కేసులు పెట్టించి ఇటువన్నీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీస్తూ ఉన్నారు, ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ మేమన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఎవరెవరు మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో 1కి 4 గంటలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. తొందరలోనే ఉంది ముసళ్ళ పండగ అనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.